For example, ఉదాహరణ చూడండి, in the Old Testament there was a law. పాత నిబంధనలో కూడా ధర్మశాస్త్రం ఉండేది. Whatever you earn in the field or with your cattle, 10% must be given to God. మీరు పొలంలో మీరు ఏం పని చేసినా మీ సస్య సంపద గానీ లేకుంటే మీ పశు సంపద గానీ ఏది ఉన్నాయో గానీ దానిలో దశమ భాగాన్ని పట్టుకొచ్చి దేవునికి ఇవ్వాలి. That is not a New Testament law, it is in the Old Testament. అది నూతన నిబంధనలో ఉన్నటువంటి నియమం కాదు, పాత నిబంధనలో ఉన్న నియమం. So Old Testament is like this. కనుక పాత నిబంధన ఇట్లా ఉండేది. It was not money they had, they were not business people. వాళ్ళు ఏదో వ్యాపారం చేసేవాళ్ళు కదా, వాళ్ళ దగ్గర ఉన్నది డబ్బు కాదు. They had fields. వాళ్ళ పొలాలు ఉన్నాయి. So if they got wheat or something there, they would collect it and take 10% and give it to the Levites. వాళ్ళు గోధుమలు గానీ ఏ విధమైన పంట వచ్చినా గానీ దానిలో దశమ భాగం తీసుకెళ్లి లేవీయులకు ఇచ్చేవారు. That was the tithe. అది దశమ భాగం. Or if they were looking after cattle, they would take 10% of the sheep and give it to the Levites. లేకుంటే వాళ్ళకి పశు సంపద ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి గొర్రెల్లో దశమ భాగం 10% తీసుకొచ్చి లేవీయులకు ఇచ్చేవారు. It was like income tax. అది ఏమిటంటే ప్రస్తుత దినాల్లో రాబడి పన్ను అని ఉంటది కదా, ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. In our country there's a thing called income tax. మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ అనే రాబడి పన్ను ఉంటుంది. If you earn so much money, then 10% you have to give to the government. మీరు ఎంత డబ్బు సంపాదిస్తే దానిలో 10% ఎంతో ప్రభుత్వానికి ఇవ్వాలి. That's like a tithe. అది దశమ భాగం మాదిరిగా to the government. అది ప్రభుత్వానికి ఇవ్వాలి. Why it goes to the government? ఎందుకు ప్రభుత్వానికి వెళ్తుంది? Because they have to pay the engineers and others who look after the electricity and water and roads and all that. కనుక మనకు కావాల్సిన విద్యుత్ శక్తి కానీ మనకు కావాల్సినటువంటి నీటి సదుపాయాలు కానీ లేకుంటే రోడ్లు వేయటం కానీ వీటికి సంబంధించిన ఇంజనీర్లకి పని వాళ్ళకి చెల్లించాలి వాళ్ళు. Old Testament also there was a government. పాత నిబంధనలో కూడా ప్రభుత్వం ఉండేది. God was the ruler of the government. దేవుడే ఆ ప్రభుత్వానికి పరిపాలకుడిగా ఉండేవారు. And the servants in the government were the Levites. ఆ ప్రభుత్వంలో పనిచేసేటటువంటి సేవకులు ఎవరంటే లేవీయులు. So they did not own any farms or sheep or anything. వాళ్ళకి ఏ విధమైనటువంటి పొలాలు గాని పశువులు గాని ఉండేవి కావు. They had to do God's work every day. వాళ్ళు ప్రతిరోజు కూడా దేవుని పని చేయాలి. So how are they going to live? కనుక ఎట్లా జీవించాలి వాళ్ళు? All the other 11 tribes, మిగతా 11 గోత్రాల్లో ఉన్నవాళ్ళు, they had to give 10% to the Levites. వాళ్ళు దశమ భాగం పట్టుకొచ్చి లేవీయులకు ఇవ్వాలి. That was income tax. అది రాబడి పన్ను లాంటిది. Because God was the head of the government and these were all the Levites were government servants. ఎందుకంటే దేవుడే ఈ ప్రభుత్వానికి అంతటి కూడా పరిపాలకుడిగా ఉన్నాడు. ఈ లేవీయులు సేవ చేస్తున్నారు కనుక వీళ్ళకి దశమ భాగం. In the new covenant, నూతన నిబంధనలో God is not running a government. దేవుడు ఏ ప్రభుత్వం చేయడం లేదు. The church is not a government. ఈ సంఘం అనేటటువంటిది ఏ విధమైన ప్రభుత్వం కాదు. ఇది church is a family. సంఘం అనేటటువంటిది కుటుంబం. And God is not the head of the government, he is a father. దేవుడు ప్రభుత్వానికి అధిపతిగా ఉండటం కాదు, ఇక్కడ కుటుంబానికి తండ్రిగా ఉన్నాడు. So do you pay income tax to your father? మీ నాన్నగారికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తారా? Anybody pays income tax to his father? ఎవరైనా రాబడి పన్ను పట్టుకెళ్ళి మీ నాన్నగారికి ఇస్తారా? No. లేదు. You may, if your father is in need, you may help him, but there's no rule you must give 10% to your father. ఒకవేళ మీ నాన్నగారికి ఏదైనా అవసరం ఉంటే మీరు కొంత డబ్బు ఇవ్వచ్చు, కానీ 10% పట్టుకెళ్ళి మీ నాన్నగారికి రాబడి పన్ను ఇవ్వాలని ఏం లేదు. We must care for our parents, but there's no rule on that. మీరు తల్లిదండ్రుల విషయమై జాగ్రత్త వహించాలి, కానీ దానికి ఏదో నియమం లేదు. In the new covenant the rule is, నూతన బంధంలో ఉన్నటువంటి నియమం ఏంటంటే, in 2 Corinthians in chapter 9, 2 కొరింథీ 9వ అధ్యాయం and verse 2 Corinthians 9 2 కొరింథీ 9వ అధ్యాయం and verse 7. 7వ వచనం. In the new covenant giving is like this. నూతన బంధంలో ఇవ్వటం అనేది ఇలా ఉంటుంది. Just as you decide in your heart. మీ హృదయంలో తీర్మానం చేసుకున్నట్టుగా. Not grudgingly, సణుగు కొనక, not under compulsion, బలవంతముగా కాక. because God wants cheerful givers. ఎందుకనగా దేవుడు ఉత్సాహముగా ఇచ్చు అని ప్రేమించిన. So the rule in the new covenant is not 10%. మరి నూతన బంధంలో నియమం ఏంటంటే 10% ఇవ్వడం అని కాదు. It's not even 5% or 1%. లేకుంటే 5వ ఇవ్వడం కాదు, 1వ ఇవ్వడం కాదు. Give what you can give cheerfully. మీరు ఏవైతే ఇవ్వగలరో ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వగలదలుచుకున్నదాన్ని ఇవ్వండి. Do you know that God loves cheerful givers? దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తున్నాడని తెలుసునా? He does not love people who make a rule and say, oh, I have to give my father income tax. ఎవరైతే ఒక నియమముగా దాన్ని పెట్టుకునే నా తండ్రికి నేను రాబడి పన్ను ఇవ్వాలి కనుక ఇది పట్టుకెళ్ళి ఇస్తున్నాను అనే వాళ్ళ గురించి దేవుడు సంతోషించడు. What if you say, Lord, I don't have any money this month, I can't give you. మరి ప్రభువా ఈ నెలలో నా దగ్గర ఏం డబ్బు లేదు, నేను ఇవ్వలేను నీకు అని చెప్తే, you think he'll be angry with you? మీ మీద కోపగిస్తాడు అనుకుంటున్నారా? There are some pastors who teach that. కొంతమంది పాస్టర్ గారు ఇది బోధిస్తారు. That if you don't give 10%, God is angry with you. నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు ఎంత కోపంతో ఉంటాడంటే నీ మీద అంటారు. I want to tell you that is a lie. అది అబద్ధం అని నేను మీకు చెప్పగలుగుతున్నా.
God will not be angry with you even if you give zero. మీరు అసలు ఏమీ ఇవ్వకపోయినా కానీ దేవుడు మీ మీదే కోపగించుకోడు. If in a government, if you don't pay the 10%, the income tax will catch you. మరి ప్రభుత్వంలో అక్కడ ఇవ్వాల్సినటువంటి రాబడి పన్ను చెల్లించకపోతే 10% ఇవ్వకపోతే ప్రభుత్వాలు మిమ్మల్ని పట్టుకుంటారు. In the Old Testament, if you didn't pay your tithe, you'll be punished. పాత నిబంధనలో వాళ్ళ దశమ భాగం ఇవ్వకపోతే వాళ్ళకి శిక్ష ఉండింది. Because it was income tax. ఎందుకంటే ఇది రాబడి పన్ను లాంటిది. But in the new covenant, there's no such thing. అయితే నూతన నిబంధనలో అట్లాంటిది లేదు. We must be free. మీరు స్వేచ్ఛాపరులుగా ఉండాలి. And so, if you say, oh, then I don't have to give God anything. అయితే దేవునికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. That's right. You don't have to give God anything. సరే పర్లేదు, దాని గురించి నువ్వే బాధపడక్కర్లేదు. God doesn't want you to give by compulsion, it says. ఎందుకంటే మీరు బలవంతంగా ఇవ్వాలని దేవుడు కోరడం లేదు. Then we say, how can God's work go on? There are so many expenses for doing God's work. మీరు అనుకోవచ్చు, మరి దేవుని పనిలో రకరకాల ఖర్చులు ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఎలా వస్తుంది దేవుని మందిరంలో డబ్బని? It will progress with those who give cheerfully. ఎవరైతే సంతోషంగా ఇస్తారో, ఉత్సాహంగా ఇస్తారో, అట్లాంటి వాళ్ళ డబ్బు ద్వారా అది ముందుకు వెళ్తుంది. If you don't want to give cheerfully, God says, don't give anything, I don't want it. మీరు సంతోషంగా ఉత్సాహంగా ఇవ్వకపోతే దాని గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం లేదు అనుకోడు. God says, my work will not stop just because you don't give anything. ఏదో మీరు దేవునికి ఇవ్వట్లేదు కానీ దేవుని పని ఆగిపోదు. You know, a lot of people preach as if God is very desperately struggling to get money. మరి దేవుడు డబ్బు కోసం ఎంతో ఆయన బాధపడి ఇబ్బందులో ఉన్నాడని కొంతమంది బోధిస్తారు. Many pastors and preachers preach like that. అనేక మంది బోధకులు గాని పాస్టర్ గాని బోధించే వాళ్ళు ఉంటారు. As if God is some beggar saying, please give me something. కనుక దేవుడు ఏదో కావాలని అడిగేటటువంటి వాడిగా ఉంటున్నాడు, అడుక్కునే వాళ్ళ ఉంటున్నాడు. ఇయ్యి నాకు ఇవ్వగాలి, డబ్బు కావాలి అని అడుక్కునే వాళ్ళ ఉంటున్నాడు బోధిస్తారు. I get angry with that because they are insulting my father as if he's a beggar. వాళ్ళంటే నాకు చాలా కోపం, ఎందుకంటే నా పరలోకపు తండ్రిని ఒక భిక్షగాని మాదిరిగా వాళ్ళు అవమానిస్తున్నారు. వాళ్ళు My heavenly father is not a beggar. నా పరలోకపు తండ్రి ఆయన భిక్షగాడు కాడు. That's why his servants will never beg for money. అందుకొరకే ఆయన యొక్క సేవకులకి లేకుంటే ఆయన సేవలో డబ్బు కొదువ ఎప్పుడు ఉండదు. They will seek God's kingdom and God will provide all their need. దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు వెతికినప్పుడు దేవుడే అన్ని అక్కర్లు తీరుస్తాడు. And God will provide the need of the church also. సంఘపు యొక్క అక్కర్లు కూడా దేవుడు తీరుస్తాడు. See, I have proved this now for 42 years in all of our churches we have planted. మరి మేము ప్రారంభించిన సంఘాలన్నిటిలో 42 సంవత్సరాలుగా దీన్ని మేము రుజువుపరుస్తూ వచ్చాం. In 42 years we planted maybe 130 churches in India and other countries. 42 సంవత్సరాల్లో భారతదేశంలోనూ ఇతర దేశాల్లో 75-100 churches. 75 to 100 churches. మరి 75 నుంచి 100 వరకు సంఘాలు స్థాపించడం జరిగింది. We never tell anybody to give any money there. ఎవరికి కూడా మీరు డబ్బు పట్టండి అని ఎప్పుడు మేము చెప్పం. You know, but just like here we give free food and accommodation to everybody who comes for our conferences. కనుక ఎవరైతే కాన్ఫరెన్స్ కి వస్తారో వాళ్ళకి ఇట్లానే ఉచిత భోజన సౌకర్యం ఏర్పాట్లని చేస్తాం. We have about 12 conferences every year. ప్రతి సంవత్సరానికి ఇంచుమించు 12 కాన్ఫరెన్స్లు జరుగుతాయి. Different churches. వేరు వేరు సంఘాల్లో in different languages. అనేక భాషల్లో. But we never ask anybody to give money. అయినప్పుడు ఎప్పుడు కూడా ఎవరిని డబ్బు కావాలి మేడం? Because we are not a government, we are a family. ఎందుకంటే మేము ప్రభుత్వం కింద లేవు, మా కుటుంబంగా ఉన్నాం. God is a father. దేవుడు మా తండ్రి. And in all these 42 years we have never been in debt. మరి ఈ 42 సంవత్సరాల్లో మేము ఎవరికి అచ్చి ఉండలేదు, ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. Never asked anybody for money. ఎవరిని డబ్బు ఇమ్మని అడగలేదు. Sought the kingdom of God. దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాం. God has always added plenty according to our need. మా అవసరతను బట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా మాకు ఇస్తూ వస్తున్నాడు. In the New Testament everything is done cheerfully. కనుక నూతన బంధంలో ఏమిటంటే ఉత్సాహంగా సంతోషంగా ఇచ్చేవాళ్ళు కావాలి. Even coming to a Sunday meeting. ఒకవేళ మీరు ఆదివారం మీటింగ్ రాలేదనుకో, it's not you have to come. ఎందుకంటే మీరు రావాలి ఖచ్చితంగా నియమేమీ లేదు. It's no use coming like that. అట్లా బలవంతంగా మీరు రావాల్సిన పని లేదు. Come cheerfully. మీరు సంతోషంగా రండి. And that's what we need to learn about the new covenant. నూతన బంధంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి. We don't stay away from sin because we'll be punished if we get. మనం ఒక పాపం చేయకుండా దూరంగా ఉంటున్నామంటే ఇది చేస్తే మన శిక్ష వచ్చేస్తుందని భయంతో కాదు. Stay away from sin because it is bad for my life. పాపం నుంచి మీరు దూరంగా ఉండాలి, ఎందుకంటే నా జీవితానికి ఇది చెడు చేసేది అని గుర్తించాలి.